అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే మామిడికాయ పులిహోర చేయబోతున్నా. ఇదిగోండి మామిడికాయలు, ఇవి చెక్క తీసి తురుముకోవాలి. మిరియాల పొడి వేసాను. అన్నం ఆల్రెడీ ఉడికింది. ఇక తిరగమాత వేసి ఈ తురిమిన దాన్ని అన్నంలో కలుపుకొని తిరగమాత వేసుకోవడం. ఇలాగా నేను తురిమేసాను అనమాట. ఇదిగోండి, దీంట్లో ఆల్రెడీ నేను మిరియాలు పడేసాను. ఇవన్నీ తురిమింది ఇక్కడ పెట్టా, పచ్చడి చేద్దామని చెప్పేసి. మిగిలిన 4 టెంకాయలు ఉన్నాయి కదా, వీటితో చారు, మామిడికాయ చారు. ఒక టెంకాయ అయితే పులుపు దిగదు కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి పులుపు దిగుతుంది. చింతపండు వేయకుండా మామిడికాయ చారు పెడదామని అనుకుంటున్నా. దీంట్లో అన్నం వేసి కలిపేసేయాలి. ఆల్రెడీ తిరగమాత వేసి ఉంచాను. ఇదిగోండి, దాంట్లో ఎండుమిరపకాయలు, మిరపకాయలు, వేరుశనగకాయ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి తిరగమాత వేసా. దాంట్లో పసుపు కూడా వేసేది. అన్నం కలిపేద్దాం. చూడండి వ్యూయర్స్, ఇదిగోండి మధ్య మధ్యలో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఉప్పు వేసేసాను ఆల్రెడీ, కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో తిరగమాత వేసి కలపటమే. కొంచెం పైనుంచి చల్లుదాం, చల్లుతుందో చల్లదో. ఇదిగోండి, ఇందాకే చేత్తో కలిపేసా. ఇప్పుడు తిరగమాత వేసేద్దాం. ఫైనల్గా మామిడికాయ పులిహోర రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవ్వండి వ్యూస్, నైవేద్యం పెట్టాలి ఇంకా. బాయ్ బాయ్.